ఈరోజు వీడియో వచ్చేసి 9th క్లాస్ తెలుగు సెమిస్టర్ 2లో ఉన్నటువంటి ఆల్ లెసన్స్ అండి. ఒకసారి చూద్దాం. సెమిస్టర్ 1 అనేది నేను ఆల్రెడీ చేశాను. ఇది సెమిస్టర్ 2కి సంబంధించిన టోటల్ లెసన్స్లో ఉన్నటువంటి రచయితలు వారి యొక్క రచనలు ఒకసారి చూద్దాం. ఇల్లలకు గానే ఫస్ట్ లెసన్ అంది ఇల్లలకు గానే. దీన్ని రచించింది పి సత్యవతి. చూడండి, ఈమె యొక్క కథా సంపుటాలు సత్యవతి కథలు, ఇల్లలకగానే, మెలకువ, రాగభూపాలం, మత్తు నగరి. అయితే మనం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ చూడండి. సత్య ఈమె యొక్క రాగం వినసొంపుగా ఉంది. ఇల్లలకగానే పాఠ్యభాగ రచయిత పి సత్యవతి గారు. ఓకేనా. ఈమె రచించిన కథా సంపుటాలు సత్యవతి కథలు, ఇల్లలకగానే, మెలకువ, రాగభూపాలం, మత్తు నగరి. సత్య ఈమె యొక్క రాగం. ఎవరి యొక్క రాగం అంటే సత్య యొక్క రాగం. సత్య ఈమె యొక్క రాగం. ఈమెలో ఈ ఉంది కదా, ఇల్లలకగానే. ఈమెలో ఈ ఇల్లలకగానే, మే అంటే మెలకువ, ఈమె రాగం. ఈమె యొక్క రాగం అంటున్నాం కదా, రాగము. రాగభూపాలం వినసొంపుగా ఉంది. వినసొంపుగా ఉంది అంటే మత్తుగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. వినసొంపుగా. మత్తు నగరి వినసొంపుగా ఉంది. చూడండి కోడు. సత్య ఈమె యొక్క రాగం వినసొంపుగా ఉంది. సత్యవతి కథలు, ఈమె యొక్క రాగం అంటే ఈ అంటే ఇల్లలకగానే, మే అంటే మెలకువ, రాగం అంటే రాగభూపాలం, మత్తు నగరి వినసొంపుగా ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్. ఈమె యొక్క కథా సంపుటాలు అయ్యాయి కదా, ఈమె యొక్క నవలలు పడుచుదనం, రైలుబండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే, సత్య అనే పడుచు రైలులో గొడుగు వేసుకుంది, అది తప్పని అందరూ నవ్వారంట. ఓకేనా. సత్య అనే పడుచు అంటే సత్య అంటే ఇక్కడ మనకి రచయిత్రి సత్యవతి కదండి. ఈ సత్య అనే పడుచు ఏం చేసింది? సత్య అంటే ఆడది కదండి. సత్య అంటే పడుచు. సత్య అనే పడుచు ఏం చేసింది? రైలులో గొడుగు వేసుకుంది. గొడుగు వేసుకోవడం తప్పే కదా, తప్పని అందరూ నవ్వారంట. గొడుగులో రైల్లో గొడుగేసుకోవడం ఏంటి అని అందరూ నవ్వారంట. చూడండి, సత్య అనే పడుచు. సత్య అంటే సత్యవతి గారు, రచయిత్రి పేరు అది. పడుచు అంటే పడుచుదనము, రైల్లో అంటే రైలు బండి, గొడుగేసుకుంది అంటే గొడుగు, అది తప్పు అని అందరూ నవ్వారంట. అయితే ఆ తప్పు నీది కాదు, అది నవల పేరండి. ఓకేనా. ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది ఇల్లలకగానే. నెక్స్ట్ లెసన్ చూసుకుంటే రంగస్థలం ఈ పాఠ్యభాగ రచయిత తనికెళ్ళ భరణి. అయితే ఈయన యొక్క కథా సంపుటాలు కూడా ఇక్కడ చూడండి ఒకసారి. కథా సంపుటాలు తనికెళ్ళ భరణి గారి యొక్క కథా సంపుటాలు నక్షత్ర దర్శనం, పరీక్షిణి, అగ్గిపుల్ల ఆత్మహత్య. ఈ 3 కూడా కథా సంపుటాలను రచించింది తనికెళ్ళ భరణి గారు. ఓకేనా. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, అసలు రంగస్థలం పాఠ్యభాగ రచయిత తనికెళ్ళ భరణి అని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, మనము రంగస్థలం మూవీ ఆల్రెడీ చూసాం కదండి. రంగస్థలం మూవీ రామ్ చరణ్ గారిది. ఓకేనా. రంగస్థలం మూవీలో అందరూ ఉన్నారు, తనికెళ్ళ భరణి గారు మాత్రమే లేరు. ఓకేనా. ఆ మూవీలో లేని వ్యక్తి ఎవరు అంటే తనికెళ్ళ భరణి గారు. కాబట్టి రంగస్థలం అనగానే మనకి అందులో లేని వ్యక్తి తనికెళ్ళ భరణి గారు గుర్తు రావాలి. అది రంగస్థలం పాఠ్యభాగ రచయిత తనికెళ్ళ భరణి అని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఆయన రాసిన కథా సంపుటాలని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే, తన కళ్ళ ముందే నక్షత్ర పరికిణితో ఆత్మహత్య చేసుకుంది. చూడండి, తన కళ్ళ ముందే అంటే తనికెళ్ళ అంటే రచయిత పేరు తనికెళ్ళ. తన కళ్ళ ముందే అని అలా గుర్తుపెట్టుకోవచ్చు. నక్షత్ర దర్శనం. నక్షత్ర అంటే నక్షత్ర దర్శనం. పరికిణితో ఇదండి. పరికిణితో అంటే పరీక్షిణితో
అగ్గిపుల్ల ఆత్మహత్య చేసుకుంది. పరికిణీతో అంటే మనం ఇక్కడ అగ్గిపుల్ల అని గుర్తుపెట్టుకోవాలి. పరీక్షిణి అగ్గిపుల్ల ఆత్మహత్య. చూడండి, తన కళ్ళ ముందే నక్షత్ర పరికిణీతో ఆత్మహత్య చేసుకుంది. తన కళ్ళ ముందే అంటే తనికెళ్ళ భరణి, నక్షత్ర అంటే నక్షత్ర దర్శనం, పరికిణి అంటే పరీక్షిణి, అగ్గిపుల్ల ఆత్మహత్య. అగ్గిపుల్ల ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంది అంటే అగ్గిపుల్ల ఆత్మహత్య. ఆయన యొక్క కథా సంపుటి. నెక్స్ట్ చూసుకుంటే ఆయన యొక్క రచనలు చూసుకుందాం. అందులో నాటకాలు, అతను రచించినటువంటి నాటకాలు గోగ్రహణం, గార్ధభాండం, కొక్కురోకో, అద్దెకొంప, చల్చల్ గుర్రం అనేవి ఈయన యొక్క నాటకాలు, తనికెళ్ళ భరణి యొక్క నాటకాలు. నెక్స్ట్ పాటలు, ఈయన 2 పాటలు పాడారు కదా, ఇవి అందరికీ తెలిసినవి. శభాష్రా శంకర, ఆట కదరా శంకర శివ అనే పాటలు పాడారు. నాటకాలు చూడండి, గోగ్రహణము, గార్ధభాండము, కొక్కురోకో, అద్దెకొంప, చల్చల్ గుర్రం. మనం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే గోగ్రహణము, గో గా కు, ఫస్ట్ లెటర్స్ తీసుకోండి. గో గా కు, గోగాకు ఆ చ, గోగాకు అచ్చ. ఓకేనా, గోగాకు అచ్చ అంటే మనము గోగాకుని గోంగూర అని అనుకుంటాం కాబట్టి. గో అంటే గోగ్రహణం, గోగా గార్ధభాండం, గోగా కు, కొక్కురోకోకి కు అని గుర్తుపెట్టుకోవాలి. గోగాకు. ఓకేనా, గోంగూర ఆకు. కు అంటే కొక్కురోకో. అచ్చ, అచ్చ అంటే బాగుంది అని అర్థం కదా. ఆ అంటే అద్దెకొంప, చ అంటే చల్చల్ గుర్రం. ఓకేనా, ఈ విధంగా గో గా కు అచ్చ. ఓకేనా, గోంగూర ఆకు అంటాం కదా, అది అచ్చగా ఉందంట. ఆ విధంగా ఆయన యొక్క నాటకాలు గుర్తుపెట్టుకోవచ్చు. శభాష్రా శంకర, ఆట కదరా శంకర శివ, ఇవి ఈయన యొక్క పాటలు. ఫస్ట్ 2 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. చూడండి, నెక్స్ట్ ప్రియమైన నాన్నకు, పింగళి బాలాదేవి. ఓకే, ప్రియమైనలో ప్రియ అని ఉంది, పి అని ఉంది, ఎక్కడ పి అని ఉంది. ఈ రెండింటికి కంపారిజన్ చేసుకుంటే గుర్తుంటుంది. ప్రియమైన నాన్నకు, పింగళి బాలాదేవి. రచనలు, నాన్నకు రాయని ఉత్తరం, ఒక చీకటి వెన్నెల, పొగమంచులో సూర్యోదయం, గృహప్రవేశం, గాజు బొమ్మలు, కుసుమ కోమలి, ప్రశ్న. ఓకేనా, ఇవి ఈమె రాసినటువంటి రచనలు. కోడ్ చూసుకుంటే నాన్న, నాన్న. చూడండి, నాన్న వెన్నెల మంచులో ఇంటికి వస్తున్నాడు, గృహానికి వస్తున్నాడు. వస్తూ ఏం చేశాడు, ఇంట్లో పిల్లలు ఉన్నారని బొమ్మలు తెచ్చాడు. ఓకేనా, పిల్లలు ఉన్నారని బొమ్మలు తెచ్చాడు. అప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏవో క్వశ్చన్స్ వేస్తున్నారు. కుసుమ కోమలి, కుసుమ ప్రశ్నలు వేస్తున్నారు. చిన్నపిల్లలు ఏవైనా కొంటిగా కుసుమంగా క్వశ్చన్స్ చేస్తారు కదా, నాన్నకి బొమ్మలు తెచ్చావా, ఇంకేం తేలేదా అని. ఆ విధంగా కుసుమ కోమలి ప్రశ్నలు వేస్తున్నారంట. నాన్న వెన్నెల మంచులో, నాన్న అంటే నాన్నకు రాయని ఉత్తరం, వెన్నెల అంటే ఒక చీకటి, ఒక వెన్నెల, మంచులో అంటే పొగ మంచులో సూర్యోదయం. ఇంటికి వస్తున్నాడు, గృహానికి వస్తున్నాడు అంటే గృహప్రవేశం. ఏం తెచ్చాడు అంటే గాజు బొమ్మలు. ఏ ప్రశ్నలు వేస్తున్నారు పిల్లలు అంటే కుసుమ కోమలి, కుసుమ ప్రశ్నలు వేస్తున్నారు. కుసుమ అంటే కుసుమ కోమలి ప్రశ్న. ఈ విధంగా ఈ పింగళి బాలాదేవి గారి యొక్క రచనను గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ 3 లెసన్స్ మాత్రమే చేశాను. మిగిలిన లెసన్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, తర్వాత అప్లోడ్ చేస్తాను.